ఈ మందిరాన్ని చోళా ఆర్కిటెక్చర్లో అయితే కట్టారు. మనం చూసుకుంటే మనకి సదరన్ పార్ట్ ఆఫ్ భారత్లో మనకి టెంపుల్స్ ఎలా కడతారంటే అండి, విమానం తక్కువ హైట్లో ఉంటుంది, గోపురం వచ్చి ఎక్కువ హైట్లో ఉంటుంది. కానీ ఈ బృహదేశ్వర ఆలయం చూసుకుంటే, చోళా ఆర్కిటెక్చర్ చూసుకుంటే విమానం ఎక్కువ హైట్లో ఉంది, గోపురం తక్కువ హైట్లో ఉంది. ఇదేనండి ఈ టెంపుల్ యొక్క వెర్సిటాలిటీ. ఇంకొకటి, ఈ టెంపుల్ని ఎలా కట్టారంటే అండి, నిజంగా ఫస్ట్ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ తర్వాత విమానం కట్టారు. ఆగమ శాస్త్రానికి కంప్లీట్గా ఆపోజిట్గా కట్టారు. ఆగమ శాస్త్రం అంటే ఏంటంటే అండి, ఒక సైన్స్ లాగా. అందులో టెంపుల్స్ ఎలా కట్టాలని ఉంటుందంటే, ఫస్ట్ విమానం కట్టిన తర్వాత ఆ తర్వాత గర్భగుడిలో శివలింగాన్ని అయితే ప్రతిష్ఠిస్తారు. ఇది ఆగమ శాస్త్రం చెప్పినట్టు గుడిల్ని ఈ విధంగా కట్టాలని చెప్పి. ఇక్కడ చూడండి ఎంత చిన్న విగ్రహాలు. అలానే ఇక్కడ చూడండి మహిషాసుర మర్దిని. ఆ విగ్రహాన్ని కూడా గ్రానైట్ స్టోన్తోనే చెక్కారు. చాలా చాలా స్మూత్గా ఉంది విగ్రహం కూడా, అంత పాలిష్ చేశారు. అలానే ఇంకొక శిల్పాన్ని చూడండి, ఇక్కడ మనకైతే క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇంటర్లింకింగ్ ఆఫ్ స్టోన్స్. అలానే ఒక ఏనుగుని ఎలా చెక్కారో చూడండి. గుర్రం మీద ఉన్న వారియర్ని లాగేసి తన తొండంతో చంపేస్తుంది. అలానే ఇక్కడ చూడండి ఏనుగు మీద ఉన్న ఆర్నమెంట్స్, ఆభరణాలు, అలానే క్లాత్, అలానే థ్రెడ్ ఎంత క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుందో మనకి. బాబా, ఏం ఆర్టిస్ట్స్. అలానే ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో తాడులు కానీ, అలానే ఏనుగు మెడలో ఉన్న ఆర్నమెంట్స్ కానీ, ఆఖరికి కాళ్ళకి గజ్జలు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకైతే మనిషిని వదిలేసిన ఏనుగు కనిపిస్తూ ఉంది, శాంతంగా ఉన్న ఏనుగు. ఇది అండి మార్వల్. ఇది అసలు మార్వల్ అంటే. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి క్రిస్టల్ క్లియర్ అంటే ఇది. ఆ థ్రెడ్స్ కానీ, ఆ నాట్స్ కానీ, ఆ ఆభరణాలు కానీ. ఫ్రంట్ నుంచి చూపిస్తాను. అసలు ఎలా చెక్కారండి, అసలు సాక్షాత్తు విశ్వకర్మ వచ్చి చెక్కినట్టున్నాడు ఈ శిల్పాలని. అసలు చేత్తో వేసినా కానీ ఇంత క్లియర్గా వేయలేమండి. అసలు ఈ టెంపుల్లో చెప్పాలంటే ప్రతి ఒక్క శిల్పము ఒక వండర్ లాగానే ఉంది. అలానే ఇక్కడ చూసుకోండి, గుర్రం మీద మనం గుడ్డ కప్పుతాం కదా, ఆ గుడ్డ డెకరేషన్ కూడా క్లియర్గా వేస్తున్నారు. అలానే గుర్రం పైన చూసుకోండి ఒక చిన్న విగ్రహం అండి, చిన్న విగ్రహం ఎలా చెక్కారో చూడండి. మళ్ళా లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా ఇటుకలు, ఇవి వచ్చి రీసెంట్గా వేసిన రాళ్ళు ఇటుకలు. కానీ రైట్ సైడ్లో చూసుకుంటే రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళు గ్రానైట్స్ అండి. ఇవి ఆ రోజుల్లో వేసినటివి. ఇవి 1000 సంవత్సరాల పూర్వం వేసిన రాళ్ళు ఇవి. వాటి మీద మనం నడుస్తున్నాం. వాటి మీదనే ఆ రోజుల్లో చోళ రాజని కూడా నడిచాడు అమిగోస్. అలానే ఎంతోమంది వీరులు యోధులు నడిచిన రాళ్ళల్లో మనం నడుస్తున్నాం. ఇక్కడ శిల్పాలని చూస్తున్నారు కదా, ఈ శిల్పాలు ఆ రోజు చెక్కిన శిల్పాలే. శిథిలావస్థలో ఉండటం వలన వీటిని అయితే సపరేట్గా అయితే పెట్టున్నారు. ఇది 1000 years క్రితం కట్టించిన కాంపౌండ్ అండి. ప్రెజెంట్ వచ్చి గ్యాలరీ లాగా యూజ్ చేస్తున్నారు.
లోపల మాత్రం చాలా చాలా ఓల్డెస్ట్ పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. అలానే చాలా చాలా ఓల్డెస్ట్ శిలలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా వెళ్ళండి లోపలికి. పైన ఈ కారిడార్ పైన నందీశ్వరులు కనిపిస్తున్నారు కదా, ఈ నందీశ్వరులను కూడా ఆ రోజుల్లోనే 1009వ సంవత్సరంలోనే పూర్తి చేశారు. కనీసం నందీశ్వరుడు కూడా చెక్కు చెదరలేదండి, అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇదంతా. రెండవ గోపురం దాటంగానే మనకైతే క్లాక్ రూము అలాగే షూస్ పెట్టుకోవడానికైతే ఉంది.